హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఈ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ అండి. అయితే ఈవిడ ప్రాబ్లం ఏంటి అని అంటే చేతి పైకి ఎత్తితేను చెస్ట్ కనిపిస్తుందంట. చెస్ట్ కనిపించడం అంటే కిందికి జారినట్టుగా కనిపిస్తుంది. అది చెస్ట్ అంటే మధ్యలో కాదు, ఇది కిందికి జారినట్టుగా చెస్ట్ కనిపిస్తుందని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఏ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నా తనకు అదే ప్రాబ్లం ఉందట. అందుకోసం అని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చారు. నా వీడియోస్ చూసారట వాళ్ళు. అయితే వాళ్ళకి బాగా నచ్చిందట. అయితే ఒకసారి మీకు బ్లౌజ్ ఇచ్చి చూస్తే మాకు తెలుస్తుందండి అని చెప్పేసి నాకు బ్లౌజ్ ఇచ్చారు. అయితే ఈ బ్లౌజ్ మనం ఎలా కట్ చేయాలి అది చూద్దాం ఒకసారి. నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో మీకు నెక్స్ట్ పెడతానండి. ఇప్పుడు కటింగ్ వీడియో పెడుతున్నాను. కటింగ్లో ఉంటుంది, స్టిచ్చింగ్లో ఉంటుంది ప్రాబ్లం అనేది. అంటే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా కట్ చేసుకోవాలి, అది వాళ్ళకు చెస్ట్ కనిపించకుండా, చేతి పైకి ఎత్తితే చెస్ట్ కనిపించకుండా ఎలా ఉండాలి, అది పైకి ఎత్తినా ఒకవేళ సపోజ్ మనం బస్సులో వెళ్ళామని అనుకోండి, ఇలా పైకి చేతి పట్టుకుంటాం, అప్పుడు చెస్ట్ కనిపిస్తే అసహ్యంగా కనిపిస్తుంది కదండి. బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లోనైనా కూడా అసహ్యంగా ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి దీని ప్రాబ్లం ఏంటి మనం ఇక్కడ వివరంగా అన్ని చూద్దామండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ మనం బ్లౌజ్ మెజర్మెంట్ వేసుకొని చూద్దాం. ఈ బ్లౌజ్ అనేది ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ చూస్తున్నాను. ఇక్కడ నేను ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి 22.5 వచ్చేసింది ఇక్కడ. అంటే 22.5 అంటే 45 రౌండ్ ఫిగర్ వచ్చేసి 45 ఉంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు షోల్డర్ చూద్దాం. ఇదిగోండి షోల్డర్ వచ్చేసి 11.5. ఇదిగో 11.5 ఉంది. అంటే 12 కూడా పెట్టుకోవచ్చు. ఇక 12 కాకుండా 11.5 పెట్టుకున్నా సరిపోతుంది. ఇదిగోండి 11.5 వచ్చింది. ఇక ఈ బ్లౌజ్ మెజర్మెంట్ మనం ఇలా చూసుకున్నాం. ఇక పొడవు అంటారా, పొడవు మన ఇష్టం ఎంత అంటే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు అంటే 15 ఇంచులు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 15 అంటే మనం 16 ఇంచులు పెట్టుకోవాలి. 16 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటువైపు కుట్లోకి కావాలి కదా. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఇది లైనింగ్ కట్ చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఈ లైనింగ్ అంతా తడిపి ఆరేసుకున్నాను. తడిపి ఆరేసుకునే విధానం కూడా మీకు చూపించాను వీడియోలో. మనకి ఇలా ఐరన్ చేసినట్టుగా ఎలా వస్తుంది అనేది. ఇదిగో చూడండి, ఏ మాత్రం అంటే ఇంకా నేను ఇది 2-3 రోజులైంది నేను ఆరేసి, అందుకే ఫోల్డింగ్స్ వచ్చినాయి. ఒకవేళ మనం వెంటనే ఆరేసి వెంటనే కట్ చేస్తే కనుక ఈ ఫోల్డింగ్స్ కూడా రావు, అసలు నీట్గా వస్తుంది, మనకు ఐరన్ చేసినట్టుగా వస్తుంది. ఇక్కడ కిందికి ఏమాత్రం ఎగుడు దిగుడు లేకుండా ఫస్ట్ ఇక్కడ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ వేసుకుందాం. ఇక్కడ ఈ బ్లౌజ్ని పట్టుకొని వేసుకుందాం ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి, ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సైడ్ దాటి ఉంది కదా, ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఇదిగోండి ఇది కిందికి కుట్టు కొదిలి పెట్టేశాను. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత పైకి కూడా కుట్టు కొదిలి పెట్టేసేయాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంతోనే మనం నెక్ కూడా డీప్ చూసుకోవాలి. ఈ 2 సైడ్స్ ఉంటాయి కదా, ఈ 2 సైడ్స్ని ఇలా పెట్టుకొని ఇది సెంటర్ చూసుకోవాలి మనం. ఇదిగోండి ఇలా సెంటర్ చూసుకోవాలి. ఇలా సెంటర్ చూసుకొని ఇది ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ వేసుకోవాలి. ఇటు కింది కుట్టు కొదులు పెట్టేశాను. ఇదిగోండి పైకి కూడా కుట్టు కొదులు పెట్టేస్తున్నాను. ఇదిగోండి, అంటే మనకు మధ్యలో నెక్ కరెక్ట్గా వస్తుంది వాళ్ళది. అంటే బ్లౌజ్ ఎంత ఉందో అంత వస్తుంది. ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని అప్పుడు మెజర్మెంట్ వేసుకోవాలి. ఇదిగోండి, షోల్డర్ వచ్చేసి 11.5 అన్నా కదా ఇందాక మీకు. ఇదిగోండి 11.5 అంటే ఇంచుమించు నేను ఇప్పుడు 6 ఇంచెస్ పెడుతున్నాను. అంటే ఒక పాయింట్ తక్కువ పెడుతున్నాను. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్, ఇదేది చంక భాగం వచ్చేసి 6.5 పెడుతున్నాను. ఇదిగోండి 6.5. ఆ తర్వాత చెస్ట్ లూజ్, ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి 22.5 వచ్చింది కదా. ఇదిగోండి ఇలా 22.5 అంటే 23కి పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ కంటే మనం కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం పక్కకు జరుపుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసుకొని ఇలా డ్రా వేసేసుకొని అప్పుడు మనం చంక భాగం అనేది ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా, వీళ్ళ బ్లౌజ్ని పట్టుకొని పెట్టుకోవాలి. కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు ఇక్కడ, కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. ఎవరిష్టం వాళ్ళు కదా. అందుకోసం వాళ్ళ బ్లౌజ్ని పెట్టుకొని వాళ్ళకు పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ అనేది ఇంత వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఇలా వేసుకోవాలి.
ఇదిగోండి ఇలా. అంటే తనది ఇక్కడ బ్రాడ్ ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం క్రాస్గా తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇందాక బ్లౌజ్ చూసారు, మెజర్మెంట్ బ్లౌజ్, ఇక్కడ అనేది బ్రాడ్గా వచ్చేసింది తనకి, అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనకు క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్గా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు. ఇదిగోండి క్రాస్ కటింగ్ మీకు ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ ఉన్నది. క్రాస్ కటింగ్ అంటే మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, మనకు ఇలా బ్లౌజ్ పట్టుకొని చూసినా తెలుస్తుంది. సన్నగా ఇది పోగులు ఉంటుంది కదా, ఇది క్లాత్, ఈ పోగులు అనేది కొంచెం ఇలా ఇలా కనిపిస్తుంటుంటుంది. ఇక్కడ మనకు వెనక భాగమేమో స్ట్రేట్గా కనిపిస్తుంటుంటుంది. ఇది రెండు మనం అబ్జర్వ్ చేసుకొని చూస్తుండాలి. పోనీ మీకు అలా అర్థం కాలేదని అనుకోండి, అలా అర్థం కాకపోతే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా లాక్కోవాలి. ఇదిగోండి ఇలా ఇలా లాక్కుంటే కనుక ఇలా క్రాస్గా వచ్చేస్తుంటాయి ఇవి డాట్స్ అనేది. ఇట్లా క్లాత్ ఇదిగో చూడండి క్రాస్గా వచ్చేస్తుంటాయి. ఇలా మనకు లేకపోతే మనకు స్ట్రేట్ కటింగ్ అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇలా స్ట్రేట్గా ఉంటుంది, ఇలా స్ట్రేట్గా వచ్చేస్తాయి. ఈ క్రాస్ కటింగ్కు మనకి ఇది స్ట్రేట్ కటింగ్ తేడా ఏంటంటే ఇది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు క్రాస్ కటింగ్ ఉంది కదా, ఇప్పుడు క్రాస్ కటింగ్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఇంతకుముందు మనము ఇటువైపు వేసుకున్నాం, ఓపెన్ అనేది ఇటువైపు వేసుకున్నాం. ఇప్పుడు మన వైపు వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మన వైపు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదిగోండి క్రాస్ కటింగ్ ఎలా వస్తుంది, ఇది అడ్జస్ట్మెంట్ ఎలా అవుతుంది ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అవుతలేదు, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నా కూడా మనకు క్రాస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకు బ్లౌజ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఏ మాత్రం అతుకులు పడకుండా సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇందులో హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం వాళ్ళ బ్లౌజ్ని పట్టుకొని చూసుకోవాలి. అది కూడా కాజా పార్ట్ నుంచి చూసుకోవద్దు, ఉక్సు భాగం నుంచి చూసుకోవాలి. ఉక్సు పార్ట్ ఉంటుంది కదా, ఈ భాగం నుండి చూసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కుట్టుకు వదిలిపెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా కుట్టుకు వదిలిపెట్టేశాను. ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ను ఇలా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది వెనక భాగం ఉంది కదా, ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకుంది, దీనికి స్ట్రేట్గా ఉండాలి నెక్ అనేది. ఇదిగోండి ఇలా ఇలా దీనికి స్ట్రేట్గా ఉండాలి. కొంచెం ఇది పైకి పెట్టేస్తున్నాను. ఇదిగో చూడండి జస్ట్ ఉండి లేనట్టుగా పైకి పెట్టేశాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఇదంతా మనం డ్రా వేసుకోవాలి. డ్రా వేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇది డైరెక్ట్ ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మటుకు డ్రా వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ కదా, ఇక్కడ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు డ్రా వేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు. ఇదిగోండి ఇలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈజీగా మనకి ఇది పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది కట్ చేసేటప్పుడు ఇది వెనక భాగం అనేది కట్ అవుతుంది, అందుకోసం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ బ్యాక్ ఇది చూసుకుందాం. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇది దీంట్లోనే ఉంటుంది. చెస్ట్ కనిపించకుండా ఎలా కట్ చేసుకోవాలనేది దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఇదిగోండి ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఇది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అప్పుడు మనం ఇక్కడ ఇది బ్యాక్ సైడ్, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా, ఇది పైది బ్యాక్ సైడ్ దానికి ఈ ఉక్సు భాగం పట్టుకొని ఇలా చూసుకోవాలి. వీళ్ళ షేప్ బెల్ట్ ఎంత ఉందనేది. ఇదిగోండి ఇక్కడ ఇది కిందికి వదిలిపెట్టేసా. ఇక్కడ మనకు ఇగో షేప్ బెల్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ వరకు వచ్చినప్పుడు మనము ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ వరకు వచ్చేసింది. అలాంటప్పుడు ఇది మనకు అవసరం లేదు, ఇక తీసేసుకోవాలి. పై పార్ట్ తీసేసుకున్న తర్వాత ఇది జస్ట్ కొంచెం ఇది ఇలా ఉందండి, కొంచెం జస్ట్ ఇదిగోండి ఇలా కొంచెం కట్ చేసుకుంటే సరిపోయింది కరెక్ట్గా. అయితే ఇప్పుడు వీళ్ళకు మామూలుగా మనం వేరే వాళ్ళకంటే మామూలుగా చెస్ట్ కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేస్తామనంటే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందని అనుకోండి,
ఇక్కడ వరకు వస్తే మామూలుగా చేస్తున్న వాళ్ళకు చెప్తున్నాను ఇప్పుడు నేను. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటాం. ఇదంతా కూడా ఇలా కట్ చేసుకుంటాం. వీళ్ళకి ఇలా చెస్ట్ ఎక్కువ ఉండి ఇలా కనిపిస్తున్నట్టుగా ఉన్న వాళ్ళకి జస్ట్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకే జస్ట్ ఇలా తీసేసుకోవాలి అంతే. ఇక ఇదంతా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా. అయితే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దానికి మరి ఇక్కడ కొంచెం మనకి ఇలా వచ్చిందంటే ఇది పర్లేదు, ఇది కట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇదిగోండి ఇలా. ఇంకా కుట్లలోకి పోతుంది. చిన్న పీస్ అనేది కుట్లలోకి పోతుంది, మనకు అవసరం లేదు అది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు నేను చెప్పబోయేది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కువ పెట్టాను కదా, ఇది చూడండి, మీకు అబ్జర్వ్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పెట్టాను. ఇక్కడ ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఇందులో చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యి ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉండి అట్లా కనిపించకుండా ఉంటుంది అది. ఎందుకంటే ఇలా పెట్టేసినామని అనుకోండి, ఇప్పుడు ఇందాక నేను చూపించాను చూడండి మామూలు చెస్ట్ ఉన్న వాళ్ళకని చెప్పేసి, ఇప్పుడు ఇలా పెట్టామని అనుకోండి వాళ్ళు చేతి పైకి ఎత్తినప్పుడు ఈజీగా కనిపించేస్తుంటుంది. ఇప్పుడు మనం జస్ట్ ఇందులోనే జస్ట్ మనం ఇలా తీసుకుంటే కనుక మనకు చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉండి అసలు అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు. ఇక ఇది ఆ తర్వాత ఇది ఇక్కడ మనం ఇది లోచంక తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం పీస్ ఎక్కువ ఉందని కట్ చేశాను. లోచంక అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనకు మెజర్మెంట్తో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా. ఇదిగోండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది అసలు మెజర్మెంట్కి ఇలా కట్ చేసుకొని ఇది లోచంక తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి, బ్యాక్ సైడ్ తీసుకోవద్దు. అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చెప్తున్నానంటే ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్టే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాక ఇప్పుడు మనకి ఇదంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇక దీంట్లోనే ఉంటుంది. ఇక మనకు ఇక హ్యాండ్స్ అంటే మీకు ఇంతకుముందు చూపించాను కదా మామూలుగాను, అందుకోసం అని చెప్పేసి నేను హ్యాండ్స్ చూపించట్లేదండి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తాను. ఇది మనకు చెస్ట్ కనిపించకుండా ఎలా వేసుకోవాలి, డాట్స్ ఎలా ఉండాలి, మనకు వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా చూపిస్తాను. మా వీడియో నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంటుంది. మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, విశిష్ట ఫుడ్ అని. ఆ ఛానల్ కూడా తప్పనిసరిగా చూడండి. మా 2 ఛానల్స్ చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.